ఆదాము అవ్వ పండు తిని తప్పు చేస్తారని దేవునికి ముందే తెలిస్తే ఆ పండు ఎందుకు అక్కర పెట్టడం? మీకు కూడా ఇలా అనిపించే ఉంటుంది కదా. వీడియో లైక్ చేసి చివరి వరకు చూడండి. దేవుడు ఆదాము అవ్వలను ఏదేను తోటలో ఉంచి ఆ తోటలో ఉన్న ఒక్క పండు మాత్రం ఆయన తినొద్దు అంటారు. ఆ తర్వాత ఆదాము అవ్వలు ఆ పండు తిని దేవుని మాట జవదాటి పాపం చేస్తారు. ఇక్కడే చాలా మంది పొరపాటు పడతారు. దేవునికి వాళ్ళు తప్పు చేస్తారని ముందే తెలిస్తే తోటలో ఆ పండు పెట్టకుండా ఉంటే సరిపోతుంది కదా అనుకుంటారు. ఇక్కడే అందరూ గ్రహించాల్సిన విషయం ఉంది. దేవుడు మనిషిని స్వేచ్ఛాజీవిగా చేశాడు. అంటే తనకు తాను నిర్ణయం తీసుకునే వాడిలా. మనిషికి ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నప్పుడే అది నిజమైన ఫ్రీడమ్ అవుతుంది. దేవుడు ఆ పండును పెట్టాడు. అదే సమయంలో తినవద్దు అని కూడా చెప్పారు. ఇప్పుడు ఎంపిక మనిషి చేతిలోనే ఉంది. దేవునికి నచ్చిన విషయాలు మాత్రమే చేసేలా మనిషిని క్రియేట్ చేసి ఉంటే అప్పుడు మనిషి రోబో అయ్యేవాడు. అంటే ఏం చేయాలో ముందుగానే ప్రోగ్రామ్ చేసిన మిషన్లా. తమకు స్వేచ్ఛ లేదని పేరెంట్స్ చెప్పినట్లే చేయాల్సి వస్తోందని చాలా మంది బాధపడుతూ ఉండటం చూస్తున్నాం. దేవుడు అదే స్వేచ్ఛని మనిషికి ఇచ్చాడు. అలాగే సరైన మార్గమేదో చెడు మార్గమేదో ముందే చెప్పారు. ఇప్పుడు నిర్ణయం మనిషిదే. అదే విధంగా ఆదాము అవ్వలు మోసపోయి తమ సొంత నిర్ణయం ద్వారా పాపం చేశారు. దేవుడు ప్రతి విషయానికి మనిషి దగ్గరికి వచ్చి చెప్తే అప్పుడు స్వేచ్ఛ, ఎంపిక అనే వాటికి అర్థం లేదు. దేవుడు మనిషికి స్వేచ్ఛ ఇచ్చి చెడు ఎంచుకోవద్దని ముందే చెప్పి ఆ స్వేచ్ఛను పండుతో పరీక్షించాడు. మనిషి చెడునే ఎంచుకున్నాడు. ఈ సందేశం అర్థమైన వారు ఆమేనని కామెంట్ చేయండి. ఈ వీడియో షేర్ చేసి